హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా సురేష్ అండి. ఈరోజు నేను ఎప్పటిలాగే మీ ముందుకు ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి. అదే తోటాకు లివర్ ఫ్రై అండి. ఇది ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ అసలు కానే కాదు. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దాం వచ్చేసండి. దీనికోసంగా నేను ముందు 3 తోట ఆకుకూర కట్టలను తీసుకున్నానండి. ఈ తోట ఆకుకూర కట్టలు అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతుంటాయి, విలేజెస్లో అలా అమ్మడానికి వస్తుంటారు కదా ఫ్రెష్గా. మాకైతే ఇక్కడ ఫ్రెష్గా దొరికిందండి. రోజు ఒక తాత వస్తారు ఆకుకూరలు తీసుకొని, ఆయన దగ్గర తీసుకున్నాను నేనైతే. ఇలా 3 కట్టలని ఇలా కట్ చేసేసుకోవాలండి, కాడలతో సహా ఇలా కట్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసేసుకొని వాష్ చేసేసుకొని ఒకసారి జాడిచ్చేసుకొని మనం షిబ్బి రేకు ఉంటుంది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. అలా షిబ్బురేకులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. మనం ఈ గిన్నెలో ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆకు ఉడికేదానికి అలాగే పచ్చిమిర్చి ఉడికేదానికని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసి. చూస్తున్నారు కదా, ఇది మంచి హెల్దీ రెసిపీ అండి. మనకి ఆకుకూరల్లో మంచి విటమిన్స్ కానీ అవి పుష్కలంగా లభిస్తాయండి, కాల్షియం అలా. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత చూడండి ఫైన్గా బాగా కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి, ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఒకవేళ వాటర్ అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి ఇలా రావాలండి. ఇలా రావాలంటే వాటర్ క్వాంటిటీ మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, అలాగే సోడా పిండి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ అండి యాడ్ చేసుకున్నాను. అలాగే శనగపిండి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లో మనకి మెయిన్ శనగపిండినండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. శనగపిండి మాత్రం కంపల్సరీ అండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇలా పాత్ర తీసేసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఆకుకూర మిశ్రమాన్ని ఇలా 1 by 1 ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా అంటే నాకు 3 కట్టల ఆకుకూరకి నాకు 5 ఇడ్లీలు వచ్చినాయండి. 3 కట్టల ఆకుకూరకి ఇలా 5 ఇడ్లీలు వచ్చాయి. చూస్తున్నారు కదా. ఇలా ఫైనలీ అంటే మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇవి ఉత్తవి కూడా బాగానే ఉంటాయి. బట్ పిల్లలకి ఏదో పెట్టచ్చు కానీ మనం పెద్దవాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపరు. అందుకని చెప్పి నేను ఇలా మసాలా టైప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నా కదా, మీకోసం నేను ముందుగానే ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి చూపిస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ పోసేసి ఇలా పెట్టేసుకోవాలండి. వాటర్ పోసేసి ఇలా గ్యాస్ మీద ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి ఎలా ఉందో. ఇలా ఓపెన్ చేసి చూసాక బాగానే కుక్ అయిపోయిందండి లోపల. మనం ఇలా చాక్తో కానీ ఏదైనా టూత్ పేస్ట్ అది స్టిక్ ఉంటుంది కదా దాంట్లో టెస్ట్ చేసుకోవచ్చండి మనం. ఇలా చూసారు కదా, ఇలా టెస్ట్ చేసినప్పుడు ఆ చాకుకు కానీ అంటుకోకుండా ఉంటే ఇది కుక్ అయిపోయినట్లు లెక్కండి. తర్వాత మనం ఇడ్లీలు ఇలా చూసుకుంటుంటాం కదా ఇలా వాటర్లో చేయబెట్టి ఇలా, అప్పుడు కూడా ఏం అతుక్కోకపోతే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారినాక ఫైనల్గా ఇలా వస్తుందండి. కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా అయిన తర్వాత మనం 1 by 1 ఇడ్లీలను పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా తీసేసి చూసారు కదా, అసలు కొంచెం కూడా ఇడ్లీ ప్లేట్కి కొంచెం కూడా అవ్వలేదండి. మనం ఎలా పెట్టామో అలాగే వచ్చింది. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకి ఇడ్లీ అనేది అడుగంటుకోకుండా బాగా నీట్గా వచ్చేసిందండి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే, అంటే మరీ చిన్న పీసెస్ కాదు, మరీ పెద్ద పీసెస్ కాదు. మనం లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎంత పీసెస్ అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా నేను వీటిని మీడియం సైజు పీసెస్లా కట్ చేసుకున్నానండి. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే. చూసారు కదా ఎంత సాఫ్టీగా వచ్చిందో. అసలు మనకి హెల్దీ రెసిపీ అంటే నాకు భలే అనిపించింది. అంటే ఇలా చేయడం మొదలవ్వడం వల్ల ఏమవుతుందంటే నాన్ వెజ్ మీద ఉన్న ప్రేమ అంతా తగ్గిపోతుంది. మామూలుగా అయితే నాన్ వెజ్ అంటే భలే ఇష్టం, అసలు నాకైతే చాలా ప్రాణం. అలాంటిది ఈ కార్తీక మాసము తినకూడదు అనుకున్నాము. అందుకని చెప్పి నేను ఇలా వెజ్జెస్లో ట్రై చేస్తున్నాను రెసిపీస్. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని
ఆ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వంట నూనె వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక లివర్ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆకుకూర లివర్ని ఇలా కట్ చేసుకున్నవి వీటిలో 1 బై 1 యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం గెరిటితో అయితే అస్సలు కలిపెట్టకూడదండి. మనం గెరిటితో కలిపెడితే ఏమవుతుందంటే ముక్కలన్నీ చిదిరిపోతాయి. అందుకని చెప్పి మనము చూసారు కదా, ఇలా గెంటితో అస్సలు అంటే మొత్తం అతక్కపోతుంది. అందుకని చెప్పి అలా అనకుండా మనం ఇలా ఎగరేస్తాం కదా మనము ఇలా వేపుళ్ళప్పుడు, సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇలా కుదుపుకుంటూ ఉంటే అన్ని వైపులా బాగా కాలుతుందండి. ఇలా కాలిన తర్వాత మనం 1 బై 1 అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. గరిటెతో అంటే ఇరిగిపోతున్నాయి కదా, అందుకని చెప్పి నేను ఇలా ఈ స్టిక్ తోటి దీన్ని యూస్ చేసి దీంతో తీస్తున్నానండి. మీ దగ్గర స్పూన్లో ఉంటే 2 స్పూన్లు కానీ 2 గంటల సహాయంతో అయినా తీసుకోవచ్చండి. ఇలా అంతా పక్కన పెట్టేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక కూడా మంచి టేస్ట్ వచ్చిందండి. తర్వాత ఇదే ఆయిల్లో మనం 1 కప్పు ఆనియన్ ఉంటుంది, ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా, 2 పచ్చిమిర్చి తీసుకున్నాండి. మనం ఆల్రెడీ ఆకుకూరలో వేసాము, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసేసుకోవడం మేలు. అందుకని నేను 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను అండి. కరివేపాకు అనేది అన్ని కూరల్లోకి సూపర్ ఉంటుందండి. ఏ కూర అయినా మనకి డబ్బులతో వచ్చింది కాదు కాబట్టి చాలా బాగుంటుంది. మా చెట్టుకున్నాయండి కరివేపాకు, ప్రైస్లెస్. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అంటే మనం మసాలా ఎక్కువ తింటామో లేదో అనే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మసాలా అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయాక ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసుకొని వేసుకున్నానండి. మీకు అవసరమైతే మీరు టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిక్సీ పట్టేసి ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ టమోటా ముక్కల ప్లేస్లో. ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. అంటే ఇంక ఇదే లాస్ట్ కారం అవి వేయడము. ఇలా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపుకి మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసుకుంటే ఇలా కొంచెం బాగా కలుపుకోవాలండి. అంటే టమోటాస్ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మనకి ఇలా చూసారు కదా, టమోటా బాగా మగ్గింది అనిపించినప్పుడు తర్వాత కొంచెం మనం ఇవి ఉంటాయి కదా, గరం మసాలా కానీ ధనియా పొడి యాడ్ చేసుకుంటున్నాండి కొంచెం. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత మనం ఇందాక లివర్ ఫ్రై ఉంది కదా, ఆ లివర్ కట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేపుకున్నాం కదా, ఆ లివర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇలా కుదుపుకుంటే మనకి ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ టమాటా, ఆనియన్స్ అలాగే మసాలా ఫ్లేవర్స్ అన్నీ మనకి ఈ ఆకుకూరకి పట్టే విధంగా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా కొంచెం మూత పెట్టేసి వదిలేసేయాలండి. ఇలా ఫైనల్గా చూసారు కదా, ఆకుకూర లివర్ ఫ్రై ప్రిపేర్ అయిపోయిందండి. తోటాకు లివర్ ఫ్రై నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నంచుకోకుండానే ఉత్తిదే మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా దీన్ని తినొచ్చండి. ఉత్తిగా లెమన్ పిండి వేసుకొని ఆనియన్ నంచుకొని తింటే అసలు సూపర్ ఉంది. అసలు నేను చెప్తున్నాను కదండి, ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ చేయండి. నాకైతే గోబీ ఫ్లేవర్ తగిలిందండి. మనం గోబీ తింటాం కదా బయట, సేమ్ అదే విధంగా అనిపించేసింది నాకైతే. ఇంక నుండి బయటికి వెళ్ళి గోబీ తినాల్సిన అవసరం లేదు. ఇలా మనకి అందుబాటులో ఆకుకూరలు దొరికినప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్తీగా సరిపోతుందండి. ఆకుకూర అనేది చాలా హెల్తీ కదా మనకి, మన ఇంట్లో వాళ్ళకి కూడా హెల్తీగా చేసి పెట్టచ్చండి ఇలా ఆకుకూరతోటి. డెఫినెట్లీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.